నేను శేఖరాచారి. నాగర్ జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే కల్వకుర్తి సమీపంలోని కాటన్ మిల్లో ఘన విజయం సాధించినటువంటి అయినేని సూర్యప్రకాష్ రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అభినందించారు. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మర్యాదపూర్వకంగా కేటీఆర్ను, హరీష్ రావును కలిసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ రావు గెలుపు కోసం కృషి చేసిన వారందరినీ కూడా వాళ్ళు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం, పార్టీ అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి కూడా అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అవగాహన ర్యాలీలో నిబంధనలు అతిక్రమించిన వారిని, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారిని అంతా కూడా తీసుకొని వచ్చి ఆ తర్వాత అంబేద్కర్ చౌరస్తాలో వాళ్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు వాహనాలు నడపొద్దని చెప్పేసి, నిబంధనలు అతిక్రమించొద్దని చెప్పేసి, వాళ్ళు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని అమరగిరి సమీపంలో ఉండేటువంటి ఐలాండ్ను పర్యాటక శాఖ అధికారులు పర్యాటక ఇన్వెస్టర్తో కలిసి కృష్ణానదిలో బోటులో ప్రయాణించి అక్కడికి వెళ్ళి ఆ పర్యాటక ప్రదేశాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి. ఆ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఐలాండ్ను అక్కడి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా కోరినటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటువంటి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా అది పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి వాళ్ళు విన్నవించడంతో వాళ్ళు బోటులో ప్రయాణించి ఆ ప్రదేశాన్ని అంతా కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో దాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది.